మేడ్చల్ జిల్లా జవహర్ నగర్లో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. డంపింగ్ యార్డ్ ప్రహారీ గోడ తొలగించి దాని నుంచి వెలువడే వ్యర్థాలను కార్మిక నగర్ కాలనీలకి వదలడంపై ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో తమకు ఇచ్చిన హామీలేవి అమలు చేయలేదని వారు ఆరోపించారు. కొత్తగా 2 రసాయన వ్యర్థాల చెరువులు ఏర్పాటు చేసి తాము ఖాళీ చేసి వెళ్లిపోయేలా రామ్కి యాజమాన్యం చేసిందని కార్మిక నగర్ వాసులు వాపోయారు. డంపింగ్ యార్డ్ రసాయన వ్యర్థాలతో వ్యాధులు సోకుతున్న తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. చెత్త ప్రతిరోజు హైదరాబాద్ నగరం నుంచి వస్తూ ఉన్నది. దీనివల్ల అంటే సామర్థ్యం పెరిగి ఈ ప్రజలకు కూడా కొద్దిగా ఇబ్బంది ఎదుర్కొంటామని చెప్పి తన దృష్టికి రావడం వల్లనే 4 డంపింగ్ యార్డులను ఏర్పాటు చేస్తామని చెప్పి మాటిచ్చిండు. దానిలో భాగంగా దుండిగల్ దగ్గర ప్యారానగర్లో అలా డంపింగ్ యార్డ్ స్థలాన్ని కేటాయించారు. అది కూడా డంపింగ్ రామ్కి వాళ్ళకు అంటే ఏం చేయాలి, అక్కడ ప్రజలను ఇబ్బంది ఎదుర్కొంటా పరిష్కారం ఇక్కడ జరుగుతున్నటువంటి ఇబ్బంది అక్కడ కూడా జరుగుతుందని చెప్పి అంటే టెక్నికల్గా అన్ని కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ రోజు మాకు చెప్పేది ఒకటే, మాకు ఆయన చేసేది మాకు ఒక పని మాకు అవసరం లేదు. కాలనీలా రోడ్ అవసరం లేదు, ముందు డంప్ ఎత్తేసేయాలి, ఇక్కడ వాటర్ చెరువు లేకుండా చేయాలి. మాకు మెయిన్ పాయింట్ చేయని ఎడల మేము ధర్నా జీవితం సిద్ధంగా ఉన్నాం, లేకపోతే సిపి ఆఫీస్ ఎస్పీ కాడికి కూడా సిద్ధంగా. మాకు అధికారులతోటి మాకు పనులు అయితే లేవు. మాకు శాశ్వత పరిష్కారం జరిగే వరకు మేమైతే ఈ ధర్నా ఆడడానికి సిద్ధంగా ఉంటాం. మేము ధర్నాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మాకు శాశ్వత పరిష్కారం కావాలి. మా కాలనీలో మా బస్తీ మేము కూలీ నాలుగు కష్టం చేసుకుంటే బతుకోలేము. అలాంటి వాళ్ళకు మా 2 గల్లీలు కాల్ చేసిపోయినా అంటే మమ్మల్ని మొత్తానికే మా కాలనీ మొత్తం నువ్వు కాల్ చేస్తానికే చూపిస్తున్నావు. ఈ రామ్కి వ్యవస్థ ఏం చేస్తుంది అనుకున్నావు? ఈ రోజు మాకు చెప్పేది ఒకటే, మాకు ఆయన చేసేది మాకు